మీరు చెప్పండి, మత్స్యకారుల పోరాటాన్ని అణచివేసేటువంటి ప్రయత్నం ఓవైపు, కళ్ళబొల్లి మాటలు చెప్పి హోంమంత్రి నిన్న ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ పనులు మాత్రం యథావిధిగా కొనసాగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. మత్స్యకారుల ఆవేదనను కూడా పట్టించుకోవడం లేదు ప్రభుత్వం. ఏ విధంగా చూడండి? ఏ నాయకులైనా సరే ప్రజల మనోభావాలకి అనుగుణంగానే నడుచుకోవాలి. కానీ గత 17 రోజులుగా ఈ మత్స్యకారులు బల్క్ డ్రగ్ వద్దని చెప్పేసి చేస్తున్నటువంటి ఉద్యమాన్ని కనీసం పాయికరావుపేట శాసనసభ్యురాలు అయినటువంటి అలాగే హోంమంత్రి గారు అనిత గారు ఒక్కరోజు కూడా ఈ ప్రజల మీద అభిమానం ప్రేమ కట్ట ఉంటే అసెంబ్లీలో ఒక్కరోజు కూడా ప్రస్తావించి మా ప్రాంత ప్రజలు మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారు రాజీపేట గ్రామంలో అని చెప్పేసి ఒక్కరోజు కూడా శాసనసభలో మాట్లాడినటువంటి పాపం లేదు. నిన్న ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి కమిటీ కమిటీ వేసి జగన్మోహన్ కమిటీ వేసి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్తానన్నారు. ఆ తీసుకెళ్లే ముందు 17 రోజులుగా చేస్తున్నటువంటి ఈ పోరాటాన్ని మీరు ఎందుకు అసెంబ్లీలో ప్రస్తావించలేదు, అలాగే రద్దు చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు కోరలేదని చెప్పి ఈ ప్రాంత వాసిగా మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు నిన్న ప్రెస్ మీట్లో మత్స్యకారులందరూ కూడా టీడీపీకే కంచుకోటగా ఎప్పటి నుంచో కూడా మంచి మెజార్టీ ఇస్తున్నారు, అమాయకులని చెప్పినటువంటి అమాయక మత్స్యకారులను మీరు ఎందుకు మోసం చేస్తున్నారు, మీరు ఎందుకు రద్దు వాళ్ళ కోరికకు అనుగుణంగా ఎందుకు మీరు మీ యొక్క డ్యూటీస్ని ఎందుకు చేయట్లేదు, అలాగే మీరు అసెంబ్లీలో ఎందుకు రద్దు చేయమని చెప్పి మీ నాయకుడిని కోరలేదని చెప్పి ఈ ప్రాంతవాసిగా మిమ్మల్ని అందరినీ మా హోంమంత్రి గారిని డిమాండ్ చేస్తాం. ఇది మొత్తం మీద మత్స్యకారులు చేసేటువంటి పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి మద్దతు ఉంటుందని, పోరాటం మరింత ఉధృతమయ్యేటువంటి